డిస్లొకేషన్ షోల్డర్ అనేది మాటి మాటికి జరుగుతుందంటే దానికి 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి ఈ రిమ్ డ్యామేజ్ అవ్వటం వల్ల కానీ, బాల్లో సొట్టపడటం కానీ, ఇంకోటి హ్యాబిచువల్ డిస్లొకేషన్ అను. అదేంటంటే కొంతమందికి స్వతసిద్ధంగానే చుట్టూతా ఉన్న కండరాలు ల్యాక్స్గా ఉంటాయి, అంటే వదులుగా ఉంటాయి. వాళ్ళని జనరలైజ్ లిగమెంట్ లాక్సిటీ అంటాము. జనరలైజ్ లిగమెంట్ లాక్సిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొన్ని రకాల సిండ్రోమిక్ పేషెంట్స్కి ఉంటుంది. కొంత 20-25% ఆఫ్ ద పాపులేషన్లో నార్మల్గా కూడా ఇట్లా ఉంటుంది. వాళ్ళకి స్వతసిద్ధంగానే లిగమెంట్స్ లూజ్గా ఉండటం వల్ల ఏంటంటే మూమెంట్ అవసరమైన దానికన్నా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ప్రభుదేవా ఉన్నారు. ఆయన ఎన్ని మెలికలు తిరుగుతాడు, మామూలుగా మనుషులు అట్లా అన్ని మెలికలు తిరగలరా? వాళ్ళకి జనరల్గా లిగమెంట్స్ కొంచెం లూజ్గా ఉంటాయి. సో ఉన్నదానికన్నా ఎక్కువ స్ట్రెచ్ అవుతాయి జాయింట్స్ అన్నీ. సో అలాంటి వాళ్ళకి కొంతమందికి ఈ జాయింట్ పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, వాళ్ళే ఇట్లా అనుకుని సెట్ చేసేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చెప్పడం బెటర్, కానీ వాళ్ళకి సర్జరీ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ జాయింట్ కాకపోతే ఇంకో జాయింట్ తప్పుకుంటూ ఉంటుంది. సో ప్రతిదానికి సర్జరీ చేసుకుంటూ పోలేం. వాళ్ళకి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మెయిన్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇలా కాకుండా ఓన్లీ ఇంజరీస్ అయిన వాళ్ళకి కంపల్సరీగా మనం సర్జరీ చేసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే మాటికి జాయింట్ బయటకు వచ్చి లోపల మళ్ళీ సెట్ చేయాల్సి వస్తూ ఉంటే కనుక అది డ్యామేజ్ అయిపోయి అది ఎందుకు పనికిరాకుండా అయిపోతుంది జాయింట్ ఫ్యూచర్లో. రికరెంట్ డిస్లొకేషన్ షోల్డర్కి సర్జరీ చేయించుకోవటమే ఉత్తమం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.